హలో హలో సో మీ వీడియోని స్కిప్ అయితే మధ్యలో ఆపేసి చూడకండి, వీడియోని ఫుల్ ఎండ్ దాకా చూడండి, అప్పుడు మీకే ఫుల్గా అర్థమవుతుంది. సో అలాగే కొంచెం సరిగా మాట్లాడలేను, అర్థం చేసుకొని ట్రై చేసుకొని. హలో గైస్, వెల్కమ్ టు మై D2.2 తెలుగు గేమర్. సో మీరు అనుకుంటూ ఉంటారు, వీడేంటి 500 లెవెల్లో ఉన్నాడు, 1233 లెవెల్ ఎట్లా వచ్చినానైనా అని అనుకుంటుంటారు. సో ఇదంతా ఒక పెద్ద లాంగ్ స్టోరీ అనమాట, నేను ఇప్పుడైతే చెప్పబోతున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను, ఒక నిమిషం ఆడి. స్కైలాండ్స్లో వచ్చిన స్కైలాండ్లో వచ్చేటప్పుడు నాకు ఇక్కడ ఒక విచిత్రమైన ఇది జరిగిందనమాట. చెప్పకూడదు, నేను ఇప్పుడే చెప్పను, ఒక నిమిషం అవ్వాలి, అక్కడ వెళ్ళిందని చెప్తా. ఇక్కడ థండర్ గాడ్ అనే ఒకడు ఉంటాడు అనమాట, మీకు తెలిసిందే అందరికీ. థండర్ గాడ్ అనే ఒకడు ఉంటాడు. సో నేను వాడితో 9 times ఓడిపోయాను గైస్. అంటే ఓడిపోయిన చనిపోయా. అంటే ఎప్పుడైతే మనం కొట్టేటప్పుడు 575 లెవెల్ తెచ్చుకొని కొట్టా. సో 9 times ఓడిపోయినా. ఇంకో లాస్ట్ టైము వాడి హెల్త్ చాలా తక్కువ ఉందని రోడ్డు డిఫీట్ చేస్తారని నేనే డిఫీట్ చేసిన. ఫైనల్గా చనిపోయాడు. దాని తర్వాత చనిపోయిన హ్యాపీగా ఉన్నానని నేను ఇది తెచ్చుకుందామని అనుకున్నా. సో ఇది ఎంతో 50,000 అనమాట. 50,000 ఎంత ఉంటుంది, 50,000. సో ఇది తెచ్చుకుందాం అనుకుంటే పైకి వెళ్దాగానే ఒక మనిషి వచ్చి చంపేశారనమాట. చంపగానే నేను చచ్చిపోగానే నాకు లీవ్ అనేది వచ్చింది. నేనేమో నెట్వర్క్ ప్రాబ్లం అనుకుని నేను లీవ్ అయితే చేశాను. లీవ్ చేసిన వెంటనే నాకు ఒకటైతే అనిపించింది అనమాట, మొత్తం షట్ డౌన్ అయిపోయింది. అంటే నా రోబ్లాక్స్ యాపే అంటే యాప్ డిలీట్ అయిపోయి డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అయిపోగానే సైన్ ఇన్, దాని తర్వాత జాయిన్ అని వచ్చింది. నాకు అర్థం కాలే. సో సైన్ ఇన్ చేస్తే మళ్ళీ లెవెల్ ఫస్ట్ నుంచి ఆడాలని అనుకొని జాయిన్ అయితే చేశాను. జాయిన్ అని క్లిక్ చేసిన. నాకు నార్మల్గా సైన్ ఇన్ అనే వస్తుంది, కానీ ఇంకోటి కూడా ఆప్షన్ వచ్చింది, జాయిన్ అని. నాకు అర్థం కాలే. సో జాయిన్ అని క్లిక్ చేసిన వెంటనే నేను జాయిన్ అయితే అయిపోగానే నాకు అక్కడ క్లబ్లా కనిపించింది. అంటే చాలామంది ఉన్నారు. నేను ఇప్పుడైతే పిక్చర్ అయితే చూపిస్తా, మీరే చూసేయండి. సో ఆ పిక్చర్లో చాలామంది అయితే ఉన్నారు. సో చూసాను అనుకుంటా. సో ఆ పిక్చర్లో నాకు అసలు అర్థం కాలే ఎవర్రా వీళ్ళంతా అని. సో నేను బ్లాక్స్ రూట్ జాయిన్ అయినా. అంటే ఆడేటప్పుడు మళ్ళీ ఒక హీరో అనిపించాడు. ఎవరైతే నన్ను చంపారో వాడే నాకు కనిపించగానే మళ్ళీ కత్తి తీసుకుని నన్ను చంపినాడు. నాకు అర్థం కాదు ఎందుకు చంపుతున్నాడని. ఈసారి మళ్ళీ జాయిన్ అయిన వెంటనే వాడు దాక్కొని ఉన్నాడు. ఇక్కడ ఎవడో దాక్కొని ఉన్నాడు. ఆ పైన చెట్టు ఉంది చూడండి, ఆ చెట్టు నుంచి వచ్చి చంపినాడు. ఎగురుకుంటా వచ్చి నన్ను చంపినాడు. నేను తప్పించుకున్నా, ఇట్లా తప్పించుకున్నా. జస్ట్ మిస్. ఆ థండర్ గాడ్ ఎక్కడున్నాడో అక్కడే పడింది. వాడు నేను మిడిల్లో ఉన్నాను, థండర్ గాడ్ ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉన్నాను నేను. వాడు వచ్చే పైనుంచి ఎగురుకుంటా వచ్చింది, నన్ను అక్కడే చంపినాడు. ఎగురుకుంటా డైరెక్ట్ లైన్, రాకెట్ మిసైల్ ఎలా పడతారో అలా డైరెక్ట్గా చంపినాడు. నేను తప్పించుకున్నాను, జస్ట్ మిస్. వాట్ ఈస్ యువర్ లెవెల్ అని చెప్పాను. అంటే ఇక్కడ మెసేజ్ ఉంటే చూడండి. వాట్ ఈస్ యువర్ లెవెల్ అని చెప్పగానే 2600
మ్యాక్స్ అని చెప్పినాడు. నాకు అర్థం కాల. సో అప్పుడు నాకు ఒక ఫ్రూట్ కూడా ఇచ్చినాడు, చాలా ఫ్రూట్స్ అయితే ఇచ్చినాడు. కాబట్టి ఇక్కడ చెప్తాను. మెన్యూలో వెళ్ళి ఐటమ్స్ అని క్లిక్ చేస్తే నాకు 3 స్వాళ్ళు, 2 గన్లు, 3 డ్రెస్సులు, 4 టోపీలు, ఇంకా ఫ్రూట్స్ కూడా ఇన్ని ఇచ్చినాడు. నాకు అర్థం కాలే ఎందుకు ఇస్తున్నారా బాబు అని. సో ఇవ్వగానే నాకు కూడా అర్థం కాలే అసలు ఎందుకు చంపుతున్నారు, ఎందుకు నాకు ఫ్రూట్స్ ఇస్తున్నారు అని అర్థం కాలే. లాస్ట్లో నాకు అర్థమైంది ఏంటంటే అలాగే కోడ్ కూడా ఇచ్చాడు. అంటే ఇక్కడ కోడ్ అంటే కోడ్ని క్లిక్ చేస్తే ఒక టైం ద్వారా లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో నాకు ఇక్కడ కోడ్ ఇచ్చాడు. ఆ కోడ్ చాలా పవర్ఫుల్ కోడ్. ఆ కోడ్ క్లిక్ చేసిన వెంటనే నాకు 1233 32 ఉండాల్సిందే ఇంత ముందు. నిన్న ఇదంతా నిన్న జరిగింది. సో ఈరోజు నేను ఈ వీడియోని అయితే అప్లోడ్ అయితే చేయబోతున్నా. ఇదంతా నిన్న జరిగింది. ఈరోజు 300 వచ్చింది. సో అది క్లిక్ చేసిన వెంటనే నాకైతే ఇదైపోయింది. అసలు నా పాత అకౌంట్ ఏమైంది, ఇది కొత్త అకౌంట్ కదా అనుకున్నా. కానీ నన్ను ఏప్రిల్ ఫుల్ చేయడం వల్ల ఎవరో ఒక గేమ్లో ఏప్రిల్ ఫుల్ అయితే చేశారంట. అసలు నేను గేమ్లే ఆడలే, ఓన్లీ బ్లాక్స్ ఫుడ్ ఆడుతున్నానని చెప్తే ఎవరో నన్ను మోసం చేశారంట. అది కరెక్టే, నన్ను మోసం చేసినారు. ఫ్రూట్ తీసుకుని వెళ్ళిపోయినాడు. అది నేను తర్వాత చెప్తానులేండి. సో ఫ్రూట్ తీసుకుని వెళ్ళిపోయినాడు. ఫ్రూట్ అంటే ఇప్పుడే చెప్పేస్తే సరిపోలా. సో ఆ ఫ్రూట్ తీసుకుని వెళ్ళిపోయినారు. వెళ్ళిపోగానే నేను ఎవరికో ఒక పేదవాళ్ళకి ఇస్తుంటే ఫ్రూటు, అంటే ఇట్లాంటి ఫ్రూటు, ఏదో ఒక ఫ్రూట్, వేస్ట్ ఫ్రూటే అనుకోండి కొంచెం, ఈ ఫ్రూట్ ఇస్తుంటే పక్కనోడు వచ్చి డ్రాప్ అని క్లిక్ చేసినాడు. నన్ను చంపేసి వాళ్ళ ఫ్రెండ్స్ తీసేసుకున్నారు. సో ఇదంతా గట్టి ప్లాన్తోనే తీసుకొని వెళ్ళారని ఫ్రూట్ అయితే లాస్ట్ అయితే ఏంటి, మొత్తం ఫ్రూట్లన్నీ అయితే తీసేసుకున్నారు. అలాగే హ్యాక్ కూడా చేసేసుకున్నారు. నా అకౌంట్ కూడా హ్యాక్ అయితే చేసేసుకున్నారు. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. సో ఇది చూసి నాకు హెల్ప్ చేయాలని అయితే అనుకున్నారు. సో తను హ్యాకర్లా మారి అందరినీ చంపేశారు, నన్ను కూడా చంపేసినారు. కానీ బ్లాక్స్ ఫ్రూట్లోనే, రియల్ లైఫ్లో నేనేం అనట్లేదు, బ్లాక్స్ ఫ్రూట్లోనే హ్యాకర్ అంటే పైన ఎగురుకుంటా చంపుతా చూడండి, అలా చంపేసినాడు. నన్ను కూడా చంపేసినాడు. ఆయన ఎవరో నేను మీకు తెలియాలంటే ఫస్ట్ మీరు ఈ వీడియో పూర్తిగా స్కిప్ అయితే చేయకుండా ఫుల్గా చూసేయండి. సో మీకే అర్థమవుతుంది. సో నాకు అర్థం కాలే. సో నాకు ఒక సింబల్ కూడా ఇచ్చినాడు. అసలు ఇది నాకు రాలే. ఇది ఎలాగొచ్చిందంటే మళ్ళీ నాకు చంపినాడు అనమాట ఒక సింబల్. అదే నాకు కటానా కూడా ఇచ్చినాడు డబ్బులు పెట్టి. డబ్బులు ఆల్రెడీ ఉన్నాయి, ఆ డబ్బులతో నువ్వు కొనుక్కొని డబ్బులు ఇచ్చినాడు. కొనుక్కోగానే నాకు ఇది వచ్చింది. నాకు అర్థం కాలే అప్పుడు, అసలు అర్థం కాలే. కొనుక్కోగానే నాకు ఇది వచ్చింది. చెప్తున్నా చూడండి, నాకు ఇది వచ్చింది. నాకు అస్సలు అర్థం కాలేదు. సో ఇదనమాట జరిగింది. సో మీరు 575 లెవెల్ వచ్చిన తర్వాత మీరు థండర్గోడ్ని చంపినారనుకుంటే అది మీకు ఎలాగైపోద్దో మీకే తెలుస్తుంది. అలా మారుతారు. నాకు తెలిసి నా లక్ కాబట్టి నేను ఇలా మారాను. లేకపోతే నా అకౌంట్ పోయేది, మళ్ళీ నేను ఫస్ట్ నుంచి ఆడాల్సింది వచ్చేది. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోని అయితే అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే నిజం చెప్తున్నాను నేను. మీరు ప్రీవియస్ వీడియో కూడా చూడండి. నేను నార్మల్గా ఉండేవాడిని, కానీ నేను ఇలా ఎలా మారానో మీకే తెలుస్తుంది. నేను బై మిస్టేక్ నేను జాయిన్ అని క్లిక్ చేసిన, కానీ క్లిక్ చేసిన బట్టి నాకు కొత్త అకౌంట్ వచ్చింది. కొత్త అకౌంట్ రాగానే నేను ఇలా ఈ గెటప్లో అయిపోయినా. అసలు డబ్బులు కూడా కట్టలేదు, కానీ అది డబ్బులు కూడా కట్టకుండా ఫ్రీ అయితే వచ్చింది. నాకు అర్థమే కాదా. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్కి ఇది వీడియోని మీ ఫ్రెండ్స్కి కావాలంటే షేర్ చేయండి. షేర్ చేసిన వెంటనే లైక్ చేయండి. లైక్ చేసి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. సో మీకే అర్థమవుతుంది. అలాగే అందరు అడుగుతున్నాడు, ఇదిగోండి ఫ్రూట్ ఏది అని. పోయి మామా
ఏంటి మామ చంపుతున్నాడు, నాకు అర్థం కావట్లేదు. తెలిసి పారిపోవాలి. మీరు చంపడానికి వచ్చినారా, నాకు అర్థం కాదు, అడుగుతున్నాను. వాళ్ళందరూ ఇటు పక్కన వస్తున్నాను నన్ను చంపడానికి. అదిగో చెప్పాను కదా వస్తున్నానని ఇటు పక్కనే. సో గైస్ మళ్ళీ కలుద్దాం. సో సిలిండర్ అయిపోదామా, పర్వాలేదు, రాలేదులే. సో గైస్ మళ్ళీ అయితే కలుద్దాం. ఎవడు రే దేవా, వద్దురా, వెళ్దాం పదా. చెప్పరా ఎవడు? ఏంట్రా బతకాలం లేదా? జల్లెడి పడితే ఒక్కడు కూడా నిలబడ్డా. ఇలాంటి ధైర్యం లేని జనాన్ని పెట్టుకుని వీడేం చేస్తాడు? అవును సార్, మీరన్నట్టే మాకు ధైర్యం ఉండేది కాదు, శక్తి ఉండేది కాదు, నమ్మకము ఉండేది కాదు. చావు మా మీద గంతులేసేది. కానీ ఒకడు అడ్డం నిలబడ్డారని వాడిని ఖాళీ ముందు తల నరికాడు కదా. ఆ రోజు చాలా సంవత్సరాల తర్వాత చావు మీద మేము గంతులేసాం. వాడు కత్తి విసిరిన వేగానికి ఒక గాలి పుట్టింది సార్. ఆ గాలి నరాజీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఊపిరిచ్చింది. మీకొక సలహా ఇస్తాను, మీరు మాత్రం అతనికి అడ్డు నిలబడకండి సార్.